You are the translator? Yes. Okay.
కెనడా దేశస్తులుగా మన సనాతన ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని నిరంతరాయంగా అలుపెరకగా భారతదేశం ఇతర దేశాల్లో అంతగా ప్రచారం చేస్తూ ముఖ్యంగా ఫిబ్రవరి మాయాపూర్ ప్రాంతాల్లో మహారాజ్ గత 5 దశాబ్దాలపై నుండి కూడా మహారాజుల వారు ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని అలుపెరగగా ప్రభుపాదుల వారికి తన జీవితాన్ని అంకితం చేసి గురువు కృష్ణకి వారి కృష్ణ చైతన్యంలో అందరినీ ముందుకు తీసుకుని వెళ్తున్నారు. సో వారు ఈరోజు మనకి ఇక్కడికి రావడం మనందరికీ చాలా అదృష్టం ఈరోజు. సో మనందరికీ అలాంటి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం క్షణకాలమైనా సరే మనకి అది ఎంతో విలువను, మన ఆధ్యాత్మిక భక్తికి విలువను యాడ్ చేస్తుంది. సో మహారాజుకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం హరే కృష్ణ మహామంత్రం చాలా గట్టిగా 3 సార్లు చెప్తూ స్వాగతం పలుకుతాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నీకు రాధాకృష్ణ విగ్రహం కావాలా, నీ ప్రాణం కావాలా అంటే నాకు ప్రాణమే కావాలంటారు కదా. కానీ మహారాజు గారు నాకు నా ప్రాణము కాదు విగ్రహాలే కావాలి అని చెప్పి రాధాకృష్ణ విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని అలాగే ఉంటే వేరే వాళ్ళు బాంబు వేసి అలాగే కాదు ఆ యొక్క క్షణంలోనే రాధాకృష్ణుడు నా ప్రాణం అని చెప్పి ఆ విగ్రహాన్ని పట్టుకున్న ఆ బాంబు వేసిన అలాగే పట్టుకొని ఉన్నారు. ఆ యొక్క పరిణామంగానే ఈరోజు మహారాజు ఒక కాలంలో ఉన్నారు. రెండవది దివ్యమైన ఒకరికి ఉంటుంది అది. సో అలాంటి వారి యొక్క సంగతి మనకు దొరకడం మనం చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గురు మహారాజ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ హియర్. So for this information, you just recently we inaugurated this one. This one we have just constructed round walls, which is little ideal offside. So we are very very happy for your presence here, Guru Maharaj. So thanks for your handing over to you. Hare Krishna. Jai Jai Sri Chaitanya Jai Nityananda. Jai Advaita Chandra Jai Gaura Bhakta Vrinda. Jai Jai Sri Chaitanya Jai Nityananda. Jai Advaita Chandra Jai Gaura Bhakta Vrinda. Jai Jai Sri Chaitanya Jai Nityananda. Jai Advaita Chandra Jai Gaura Bhakta Vrinda. Jai Sri Chaitanya Mahaprabhu ki Jai, Krishnadas Kaviraj Goswami ki Jai, Chaitanya Charitamrita ki Jai, Nithai Gaura Premanande. Everyone may kindly fold their hands and repeat the following 2 short mantras. Translation. అందరూ కూడా ఇప్పుడు నేను 2 మంత్రాలు చెప్తాను మీకు. మీరు 2 చేతులు జోడించి ఇలా హృదయాన్ని దగ్గరగా పెట్టుకొని నేను చెప్పిన మంత్రాలు తిరిగి చెప్పండి. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Sarabhyay Namaha. Om Sarabhyay Namaha. Om
Surabhyay Namaha. Mukham karoti vasalam pangom langayate girim yat kripat maham vande Sri Gurum Dinataranam. Yat kripat maham vande Sri Gurum Dinataranam. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. Jai Sri Harinam Sankirtan ki jai. So I'm very happy to get this opportunity to visit yet another new place where devotees are coming together to spread the mission of Lord Chaitanya Mahaprabhu. మాకు ఈ కొత్త ప్రదేశానికి ఇంకొక చోట ఎక్కడైతే నామ సంకీర్తన జరుగుతుందో చాలా ఆనందం అనిపిస్తుంది. ఎక్కడైతే ఆ భక్తులందరూ సాంగత్యంలో వాళ్ళు నామ సంకీర్తన చేస్తున్నారు. Lord Chaitanya Mahaprabhu appeared as the Yuga avatar for this age of Kali to introduce the Yuga Dharma, which is the chanting of the holy name. చైతన్య మహాప్రభు యుగావతారంగా వచ్చి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ప్రారంభించారు. So this Hare Krishna Mahamantra is what is connecting all of us and what is ఈ హరే కృష్ణ మంత్రం మనందరినీ కలుపుతోంది. అలాగే భగవంతుడు. Yes, it is the primary process and method by which we can all become qualified to go back home, back to Godhead. ఈ మంత్రాన్ని జపం చేయడం ద్వారా మనందరం తిరిగి భగవద్ధామం చేరుకోవచ్చు. Yes. So in the last few days, by Krishna's mercy, I was visiting some of our centers in South India. గత కొన్ని రోజులుగా భగవంతుడి అనుగ్రహం వల్ల నేను దక్షిణ భారతదేశంలో మన అనేక ఇస్కాన్ కేంద్రాలను దర్శించాను. We were visiting the area of Udupi, Udupi Krishna, that whole area, which is having many devotees engaged in preaching Mahaprabhu's mission. నేను దక్షిణ భారతదేశంలోని కృష్ణ మందిరం అయిన ప్రఖ్యాత కృష్ణ మందిరం అయిన ఉడిపి క్షేత్రాన్ని దర్శించాను. అక్కడ ఆ చుట్టుపక్కల అనేక మంది భక్తులు మన యొక్క ఇస్కాన్ కేంద్రంగా ప్రచారం చేస్తున్నారు. In the district of Udupi, we have 3 preaching centers connected with cows, connected with land, and connected with developing Krishna consciousness. ఉడిపి జిల్లాలో 3 ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి. గోసేవ వాళ్ళు అలాగే భూసేవ భూమాతను సేవిస్తున్నారు. అలాగే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నారు. One of the projects is called Sayadri Sri Krishna Balaram Kshetra. ఆ మూడితో ఒకటి సహ్యాద్రి కృష్ణ బలరామ క్షేత్రము. A second project very, very close is called Gokula Dham. ఇంకొక కేంద్రం పేరు గోకుల ధామం. And the third project is called Gita Nagari. మూడవది గీతా నాగరి అనే ఇంకొక కేంద్రం. Yes. ఈ 3 కేంద్రాల్లో కూడా భక్తులు గోవుల్ని సేవిస్తున్నారు. అలాగే భూమి మీద పంటలు పండిస్తున్నారు. అలాగే అక్కడి నుంచి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నారు. Yes. And then yesterday, by Krishna's arrangement and mercy, I was able to come here in the area where I was staying yesterday at Nanda Gokulam. Yes. కృష్ణుడి అనుగ్రహం వల్ల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. నిన్న నంద గోకులాన్ని దర్శించాను.
How many devotees here have visited Nanda Gokulam? మీలో ఎంతమంది నందగోకులం వచ్చారు చేయకండి అంటున్నారు మహారాజ్. How many have not yet visited? మీలో ఎంతమంది నందగోకులానికి ఒకసారి కూడా రాలేదు చేయకండి. Okay, I think more have not yet visited there. చాలా మంది రాలేదు. So we should know that actually to visit such places where devotees are living and endeavoring to take care of Krishna's cows, where devotees are endeavoring to grow their own food for the pleasure of Krishna and Balaram, where devotees are congregating together to advance in Krishna consciousness, those places are very, very dear to Krishna. నందగోకులం లాంటి వ్యవసాయ క్షేత్రాలు కృష్ణుడికి చాలా ప్రియమైనవి. ఎందుకంటే అక్కడ భక్తులు కలిసికట్టుగా గోవులు సేవిస్తున్నారు, వాళ్ళ ఆహారాన్ని కావాల్సిన ఆహారాన్ని వాళ్ళు పండించుకుంటున్నారు, అలాగే వాళ్ళు కలిసి భక్తి చేస్తున్నారు. Yes. Most of our devotees, of course, are living in cities, but we should know that it is very important to make connection, to maintain connection with our villages where devotees are living and endeavoring to actually demonstrate and follow the lifestyle of Krishna and Balaram in Vrindavan. అనేక మంది భక్తులు కేవలం నగరాల్లోనే నివసిస్తున్నారు, కానీ వాళ్ళు కూడా గ్రామాల్లో ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల్లో నివసించే భక్తులతోటి సంబంధం కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కృష్ణ బలరాములు ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా గోవులతోటి భూమితోటి వాళ్ళు సంబంధం కలిగి ఉన్నారు, అలాగే అక్కడ నుండి కృష్ణ చైతన్యం అవలంబిస్తున్నారు. Actually, the root of our Vedic culture is very much in the villages. వైదిక సంస్కృతికి మూలాలన్నీ కూడా గ్రామాల్లోనే ఉన్నాయి. Krishna and Balaram themselves demonstrated by personal example how to live very peacefully in the small village of Vrindavan. కృష్ణ బలరాములు దీని ఉదాహరణ, ఒక బృందావనం అనే చిన్న గ్రామంలో వాళ్ళు నివసించారు. Yes, Vedic culture, we should try to understand, is mainly and primarily an agrarian village-based culture. వైదిక సంస్కృతి ప్రధానంగా వ్యవసాయం మీద, అలాగే గ్రామీణమైనది, అలాగే వ్యవసాయం పైన ఆధారపడింది. Actually, our Vedic culture, our Vedic literatures are filled with many hidden secrets. వైదిక సంస్కృతిలో అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. Just like Krishna explains in the Bhagavad Gita, Bhakto sime sakacheti rahasyam yetaduttamam. My dear Arjuna, because you are my devotee and because you are my friend, you can understand, I'm revealing to you these very confidential subject matters. ఉదాహరణకి కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో చెప్తున్నాడు, నువ్వు నాకు ప్రియమైన భక్తుడివి, నీవు నాకు మంచి స్నేహితుడివి, కాబట్టి నేను నీకు రహస్యం చెప్తున్నాను అని చెప్తున్నాడు. Yes, not only are spiritual subject matters confidential and hidden, many of the material subject matters pertaining to our daily lifestyle are also hidden and confidential. కేవలం ఆధ్యాత్మిక విషయాలే రహస్యమైనవి కాదు, అనేక భౌతికమైన విషయాలు కూడా చాలా రహస్యమైనవి. ముఖ్యంగా జీవన శైలికి సంబంధించిన అనేక విషయాలు కూడా చాలా రహస్యమైనవి. If we want to actually understand what is Vedic education, if we actually want to understand what is Vedic economy, we actually must go to the villages. మనం వైదిక సంస్కృతిని ప్రత్యేకించి వైదిక జీవనోపాధిని అర్థం చేసుకోవాలంటే గ్రామాలకు వెళ్ళాలి. Not only we must go to visit the villages, but actually we must go and stay in the villages. కేవలం దర్శించడమే కాదు, మనం అక్కడ కొంతకాలం ఉండాలి. We can be in the city, but unless we are very much engaged in preaching activities, city life will actually be distracting us from our primary objective of life. నగర
జీవన విధానం మన జీవిత లక్ష్యాల నుంచి మనల్ని పక్కకు మళ్ళిస్తుంది. Yes, this is a very major topic which we should try to understand. We can easily understand if we regularly, on a daily basis, hear from both Bhagavad Gita and Srimad Bhagavatam. ఈ విషయం మనం తెలుసుకోవాలంటే ప్రతిరోజు కూడా మనం భగవద్గీత భాగవతం చదువుకోవాలి. Yes, all of the instructions needed for our spiritual well-being, for our spiritual advancement, as well as our material well-being and material advancement is found actually in the pages of Bhagavad Gita and Srimad Bhagavatam. ఆధ్యాత్మిక పురోగతికి అలాగే భౌతికంగా అభివృద్ధి చెందాలంటే దానికి కూడా సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ భగవద్గీతలో భాగవతంలో చెప్పబడ్డాయి. Yes, we are meant to be part of what is called Sanatana Dharma, which is meant to be understood very nicely only by hearing regularly from these transcendental literaries. మనం సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే అది కేవలం భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా మాత్రమే సాధ్యం. Yes. So Srila Prabhupada was very much wanting that our devotees simultaneously cultivate spiritual knowledge, especially the science of devotional service to Krishna, and simultaneously learn to live a simple life based on the principles of what is called simple living and high thinking. శ్రీలా ప్రభుపాద వారు మనకి ఏం నేర్పించారంటే భాగవత ధర్మం అవలంబించాలి శ్రవణ కీర్తనతోటి, అలాగే సరళ జీవనం ఉన్నత చింతన వర్ణాశ్రమ వ్యవస్థను కూడా శ్రీలా ప్రభుపాద వారు మనం పాటించాలని చెప్పారు. Actually, for the last 5 days, I have been traveling to some of our projects where they are maintaining cows, where they are growing their own food, and it has been a very wonderful experience every day, actually, to have darshan of the cows and to honor the various products that are available when we actually keep cows. గత కొన్ని 5 రోజులుగా నేను అనేక వ్యవసాయ క్షేత్రాలు దర్శించాను. గోవులు చూడడం, ప్రతిరోజు ఆ తర్వాత గోవులు సేవించడం చాలా ఆనందంగా అనిపించింది. అక్కడ భక్తులు వాళ్ళ ఆహారాన్ని కూడా వాళ్ళు పండించుకుంటున్నారు. అటువంటి క్షేత్రాలు దర్శించడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది. ఇది ఒక అద్భుతమైన అనుభవం. Even though the majority of our devotees are living in cities, we should try to understand this aspect, most important aspect of the mission of our founder, Acharya Srila Prabhupada. Even though majority of our devotees are living in cities, we should endeavor to understand this aspect of Prabhupada's mission, which is connected with cows and land. చాలా మంది భక్తులు నగరాల్లో నివసిస్తున్నప్పటికీ కూడా అందరూ ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. శ్రీల ప్రభుపాద వారు చెప్పినట్టుగా మనం ఆవులతోటి భూమితోటి సంబంధం కలిగి ఉండాలి. If we very nicely, very attentively follow the good instructions given by our founder Acharya, given by our previous Acharyas, slowly, gradually that understanding will come. శ్రీల ప్రభుపాద వారు మన పూర్వాచార్యులు చెప్పిన ఈ విషయాలన్నీ మనం శ్రద్ధగా మనం శ్రవణం చేస్తే మనకు అప్పుడు ఈ అనుభవం కలుగుతుంది. Yes, we must learn to follow in the footsteps of the great saintly persons. Mahajana Jainagata Sakantaha. Great personalities like Narada Muni, great personalities like Prahlad Maharaj, they're teaching us these two aspects of Sanatana Dharma. నారద ముని అలాగే ప్రహ్లాద్ మహారాజు మనకు ఈ విషయాలు నేర్పిస్తున్నారు. సనాతన ధర్మంలో ఈ 2 ప్రత్యేక అంశాలు, గోవులను సేవించడం, భూమాతను సేవించడం. And you're actually very fortunate because you're only 15-20 minutes. How far is it from here to your place in Nanda Gokulam? 25 minutes. 25 minutes. You're 25 minutes away from what is developing as a replica of
Vrindavan village. Vrindavan village. Yes. మీరు కేవలం 25 నిమిషాల దూరంలోనే ఉన్నారు ఒక బృందావన గ్రామానికి, నందగోకుల గ్రామానికి. In Vrindavan village, if we read the activities of the residents of Vrindavan in the Srimad Bhagavatam, all the residents of Vrindavan are from morning till evening fully engaged in so many different activities, remembering and glorifying Krishna. బృందావన వాసులు ప్రతిరోజు వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తూ కూడా వాళ్ళు ఎప్పుడూ సదా భగవంతుడిని కీర్తిస్తూ భగవంతుడిని తలుచుకుంటున్నారు. And the main activity for the majority of residents of Vrindavan are directly and intimately connected with cows and land. చాలా మంది బృందావనంలో చాలా మందికి వాళ్ళ ప్రధానమైన కార్యక్రమం ఏమిటంటే గోసేవ అలాగే గోమాతల సేవ. We, in our modern days lifestyle, modern way of living, we have forgotten actually this more traditional and simple way of living. మన ఆధునిక జీవితంలో మనం ఈ సరళ జీవనం ఉన్నత చింతన అనే విషయాన్ని మనం మర్చిపోయాం. It is very, very important, extremely important for our devotees to understand why Srila Prabhupada gave so much of emphasis and importance on this simple, natural way of living. భక్తులందరూ కూడా ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. శ్రీల ప్రభుపాద వారు చెప్పిన విషయాన్ని సరళ జీవనం ఉన్నత చింతన గురించి. So there's one book, I think I left it last time maybe, speaking about Varnashrama. You know about this book? Speaking about Varnashrama. You have a copy? You don't have a copy? Speaking about Varnashrama. Yeah. Varnashrama గురించి కొన్ని విషయాలు అనే Speaking, this book, actually it is Srila Prabhupada who is very nicely, very patiently explaining so many different aspects of the simple Vedic way of life. శ్రీల ప్రభుపాద వారు అనేక సార్లు చెప్పిన విషయాలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. ఈ సరళ జీవన విధానం గురించి శ్రీల ప్రభుపాద వారు చర్చించారు. Every single center, every single temple, every single community should have a copy of this book. It is being translated in different languages, and at least once a week or more if possibly, one can read and hear and understand Prabhupada's instructions in that respect. ప్రతి ఒక్క మందిరం, ఇస్కాన్ కేంద్రం, వ్యవసాయ క్షేత్రం తప్పనిసరిగా పుస్తకం ఉంచుకోవాలి. అలాగే కనీసం ఒక్కసారైనా చదవాలి. కానీ మళ్ళీ మళ్ళీ చదివితే చాలా మంచిది. Yes, and because you're living so close actually to మీరు చాలా దగ్గరలో ఉంటున్నారు ఈ కేంద్రానికి, వ్యవసాయ క్షేత్రానికి. As much as possible in groups on weekends, whenever you're not engaged in your regular activity, you can come and spend a few hours and have the association of the cows and simply be in a more natural and simple environment. ఏర్పడి వారాంతంలో అక్కడికి వచ్చి నందగోకులానికి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి గోవులతోటి కొంత సమయం గడపండి, గోసేవ చేయండి. Yes. It is Krishna's arrangement, Krishna's very special arrangement that in order to more quickly, more easily advance in Krishna consciousness, we need to have this connection that the residents of Vrindavan had 5,000 years ago, that connection with cows and land. కృష్ణుడి ప్రత్యేకమైన ప్రణాళిక ఏమిటి అంటే ఆయన ప్రజవాసులకి చెప్పింది ఇచ్చింది. ఈ విధంగా గోవులతోటి భూమితోటి సంబంధం ఉండడం వల్ల మనం చాలా తొందరగా చాలా సులభంగా ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు. Yes. It is otherwise very difficult in our cities. Of course, we have temple, but not everyone can come every day. We are busy in so many activities. How often people come? Usually Sunday, is it?
80. Huh? 80. No. What day of the week people come? Sunday. On Sunday. And the rest of the week? Wednesday. 2 times they come, Sunday and Wednesday. Okay. So that's only 2 out of 7. I'm saying. నగరాల్లో మీరు కేవలం వారంలో కొన్నిసార్లు ఉదాహరణకు బుధవారం ఆదివారం 2 సార్లు అది కూడా వచ్చినప్పుడల్లా సుమారు 2 గంటల సమయం మాత్రమే కేటాయించగలరు. Yes. So this is my humble request. Srila Prabhupada wanted to encourage everyone to, in this way, become closely connected with the mindset and the lifestyle of the residents of Vrindavan. వినమ్రంగా నేను మీ అందరికీ ఏం కోరుతున్నానంటే కూడా శ్రీల ప్రభుపాదుల వారికి ఇష్టమైనటువంటి ఇటువంటి వ్యవసాయ క్షేత్రంలో మీరు సంబంధం కలిగి ఉన్నారు. So I want to congratulate the devotees here because last time I came, this is a new center, this was not here. Thank you. I'm just going to ask whenever there is someone speaking, he must have opportunity to look at the clock. Yeah. So anyway, he brought the clock. I want to congratulate the devotees for this very nice, spacious place where devotees can come together, associate, and it is by regular association that we can develop more and more our Krishna consciousness. ఈ కేంద్రం పోయినసారి వచ్చిన దానికంటే ఇప్పుడు కొత్త కేంద్రం ఇది చాలా పెద్దగా మంచిగా ఉంది. మీరందరూ ఇక్కడికి వచ్చి ఇలా కలిసి భక్తి చేస్తున్నారు, అది చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. Yes. So this association of devotees is actually the beginning. We begin our Krishna consciousness by very nicely, regularly associating with devotees. భక్తుల సాంగత్యం తీసుకోవడం వల్ల మన భక్తి ప్రారంభమవుతుంది. The activity of bhakti, our understanding of bhakti will gradually increase more and more as we associate with devotees. మన భక్తుల సాంగత్యం ఎంత ఎక్కువ తీసుకుంటే మన భక్తిలో అంత పురోగతి లభిస్తుంది. And it is by this same association with devotees that gradually, as our consciousness becomes purified, then we will begin to develop love of Krishna. ఈ విధంగా మనకు ప్రగతి భగవంతుని పట్ల ఆకర్షణ ప్రేమ కలుగుతుంది. Yes, our goal is actually to reawaken our love for Krishna by this practice of devotional service. భక్తిలో సేవ చేయడం వల్ల భగవంతుని పట్ల మన ప్రేమ అది కనుమరుగైనప్పుడు అది ప్రకటితమవుతుంది. అప్రకటితమైన ప్రేమ ప్రకటితమవుతుంది. Yes, so we want to encourage devotees to continue nicely practicing their devotional activities and try to connect, as I mentioned before, especially those who have not yet been to Nanda Gokulam, to connect either with this project or similar projects where we have devotees living this more simple Vrindavan lifestyle. ఈ విధంగా మీరు మంచిగా కలిసి ఇక్కడ భక్తి చేసుకుంటూ నేను ఇలాగ చెప్పినట్లు నందగోకులంతో కానీ మరేదైనా వ్యవసాయ క్షేత్రంతో కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో సంబంధం కలిగి ఉండండి, గోవులతోటి అలాగే భూమాతతో. Yes. We can take a few minutes for any possible questions that might be there. We have to go to another place from here, so we cannot stay for too long. మీద ప్రశ్న ఉంటే ఒక ప్రశ్న అడగచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చాలా దూరం ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. So anyone have any question? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చేయండి. Yes. చెప్పండి. సరే, ఇప్పుడు అంటే ఈ మధ్య నాకు చిన్న డౌట్ అనమాట. ఇప్పుడు ప్రభుజీ చెప్తున్నాడు అంటే మనకు ప్రతిరోజు గోమాతతో సంబంధం కనెక్ట్ అయి ఉండాలి. మరి ఈ రెండు కనెక్ట్ ఉండాలంటే మన వసుదైవ కుటుంబంలో మనం భాగస్వామ్యం తీసుకోవాలి. వసుదైవ కుటుంబం అంటే ఇలాంటి ప్రోగ్రాంలో అటెండ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ మధ్యన ఏమవుతుందంటే ఇలాంటి ప్రోగ్రాంలలో పిలిస్తే ఒక పేరెంట్స్ తప్ప వాళ్ళ పిల్లలు రావట్లేదు.
అన్నప్పుడు మనం ఈ వసుదేవ కుటుంబంలో మన ఫ్యామిలీని కూడా ఇంట్రడ్యూస్ కంపల్సరీ చేయాలి కదా. అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్రశ్న ఏంటంటే స్వామి, ఇప్పుడు మనం మన ఇళ్ళలోకి వచ్చినాం అనుకోండి, భగవద్గీత ఎదురు ఉండట్లేదు అంటే ఒక టీవీ ఉంటుంది యూనిట్లో, కాకపోతే టీవీ పక్కన కూడా మనకు అంటే ప్రతి నిత్యం మనం కూర్చుని మన ప్లేస్లో ఆపోజిట్ వేలా ఒక భగవద్గీత ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. దానికి మీరు కొంచెం చెప్పండి. Mataji, she is saying that we should have connection with cows and also land. To have that connection, we need to have programs like this. But in programs like this, only parents are coming mostly, children are not coming. That's first concern. Second one is, she is saying that whenever we go to anybody's home, there is a big TV screen. The what? TV screen, television. But we should have prominently, we should keep Bhagavad Gita. Right next to the TV, she is saying, but instead of TV, we should have Bhagavad Gita. Yes. So what is your suggestion? Please answer. Okay. Thank you. Yes. So 2 points are being made. One, only the adults mostly are coming, the children are not coming, and the other one is in our home, television set is too prominent. So to address these 2 points, parents naturally at the beginning have more understanding, so gradually through different cultural programs they can try to, some of our devotees are doing this, they organize some cultural programs for the children in the temple or in some other place, especially in the temple, so in this way, slowly, gradually they can come to the temple. పిల్లలకు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మొదట్లో పిల్లల్ని వాళ్ళని పాల్గొనేటట్టు చేసి క్రమేపీ వాళ్ళ ఇందులో వచ్చేటట్టు చేయాలి. అది మొదటి విషయం. Also connected with children, because you have a wonderful place very close by, this Nanda Gokulam, then parents can come together and organize some picnic. Children all the time like to go on picnic. పిల్లలకి ఎప్పుడు పిక్నిక్ వెళ్ళాలి అని ఉంటుంది, కాబట్టి పిల్లలు తీసుకొని ఈ నందగోకులం వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళచ్చు. దానివల్ల వాళ్ళతో కూడా ఆధ్యాత్మిక భావం కలుగుతుంది. Children like to play and they need a lot of space to play, so Nanda Gokulam has 70 acres or more, actually 100 acres where they can run around. పిల్లలకు ఆడుకోవడానికి చాలా ఎక్కువ స్థలం కావాలి. ఆ నందగోకులంలో ఇప్పుడు 70 సుమారు 100 ఎకరాల భూమి అక్కడ ఉంది. So there are different ways in which gradually you can also bring the children to be connected with these devotional activities. ఈ విధంగా మీరు పిల్లల్ని తీసుకొని రావడం వల్ల అటువంటి వ్యవసాయ క్షేత్రాలకు వాళ్ళని కూడా మెల్లమెల్లగా మనం మార్గంలో తీసుకోవచ్చు. And the second point, yes, in many homes the main focus is television, big screen television also. So unless the members of that family gradually learn to purify their consciousness and develop an understanding of the need to perform devotional activities, then television will remain the main focus. We have to replace, this can be done gradually by each member of the family, we have to replace our attraction for television for our attraction to Krishna. రెండో విషయం నేను చెప్పింది ఏంటంటే అందరూ కూడా ఇంట్లో ఈ విధంగా పెద్ద టీవీ టెలివిజన్ పెట్టుకుంటున్నారు. ఎప్పటి వరకు అయితే మన చైతన్యం శుద్ధి కాదో అప్పటి వరకు ఇట్లా చేస్తుంటాం. కానీ క్రమేపీ మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే మనం ఈ టీవీని మనం పూర్తిగా తీసివేయవచ్చు. Actually, television, many people may not know, but we can live without television. We will not die if we don't have television. చాలా మందికి తెలిసినటువంటి విషయం టీవీ లేకపోతే మనం ఎవరైనా చచ్చిపోం. Yes, actually,
those who are devotees, they don't really need television. The television is, to a large extent, a major distraction from what our main business and activities is meant to be. టెలివిజన్ డివోటీస్ ఎవరికి అవసరం లేదు, భక్తులకు అవసరం లేదు. ఈ టెలివిజన్ కలిగి ఉంటే అదొక పెద్ద డిస్ట్రాక్షన్ మనకి. Yes, so that can come gradually by the members developing param trisvani vartate, developing a higher taste which will replace things that are of a material nature. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి ఎప్పుడైతే వాళ్ళకు హైయర్ టేస్ట్ అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఉన్నతమైన ఒక భక్తి భావన కలుగుతుందో అప్పుడు ఇలాంటి తక్కువ స్థాయిలను కూడా వాళ్ళు విడిచిపెట్టేస్తారు. Yes. Any other? Yes. Why we should read Bhagavad-Gita? భగవద్గీత మనం ఎందుకు చదవాలి అని అడుగుతున్నారు. Why we should take? Why we should read Bhagavad-Gita? Read. Oh, that's a very good question. We should read Bhagavad Gita because in the Bhagavad Gita, Krishna is explaining to his dear friend Arjuna and to all of us actually how to actually become happy even though we are in a world which is full of unhappiness. ఎందుకు మనం భగవద్గీత చదవాలి అంటే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అర్జునుడి ద్వారా మనందరికీ చెప్పాడు ఏ విధంగా మనం సుఖంగా ఉండాలి. ఈ అశాంతితో కూడిన భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ ఏ విధంగా మనం సుఖంగా ఉండాలి అనే విషయం భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. అది తెలుసుకోవడం కోసం మనం భగవద్గీత చదవాలి. The Bhagavad Gita is the most important book of knowledge that has existed since time immemorial and which can answer all of the questions of life. భగవద్గీత సనాతనమైనది, ఆది అంతము లేనిది. అటువంటి భగవద్గీత మనం చదువుకోవడం వల్ల అన్ని భగవద్గీతలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. It is only a book like Bhagavad Gita that can actually very nicely, very clearly explain who we are, where we come from, who is the origin of our existence, and how we can actually know about not only ourselves, but how we can also know about the Supreme Personality of Godhead Krishna. భగవద్గీత చదువుకోవడం వల్ల మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి వల్ల మనం పోషించబడుతున్నాము, ఈ విషయాలు తెలుస్తాయి. చివరికి మనకు భగవత్ సాక్షాత్కారం కూడా కలుగుతుంది భగవద్గీత చదువుకోవడం. Yes. Whatever problems of life we may have, and all of us, we have so many problems, all of the answers can easily be found by nicely, regularly reading Bhagavad Gita. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ భగవద్గీత చదువుకోవడం వల్ల ఆ సమస్యలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. Yes. All of you in India especially are very fortunate because from birth you know about Bhagavad Gita, you know about Krishna. He's studying in the Gurukula. Huh? He's also studying in the Gurukula. Also studying? In the Gurukula. Oh, it's okay, yes. So in the Western countries, most people, even now, 2025, most people still don't know about Bhagavad Gita. మీరందరూ చాలా అదృష్టవంతులు. భారతదేశంలో పుట్టారు, వీళ్ళందరికీ భగవద్గీత గురించి పుట్టినప్పటి నుంచి తెలుసు. ఇది 2025 సంవత్సరం వచ్చింది, కానీ దురదృష్టవశాత్తు అనేక దేశాల్లో అనేక మందికి భగవద్గీత గురించి ఇప్పటికీ కూడా తెలియదు. Yes, this is a manual of life, how to live in such a way that we will not continue to be bound up in the material world and suffer repeated birth and death. ఎలా జీవించాలి అనడానికి ఇది ఒక ప్రణాళిక గ్రంథం భగవద్గీత. Yes, so it takes a little bit of time. We should read the Bhagavad Gita with other devotees, and we can hear and have discussions on the subject matter so that slowly, gradually we can
easily understand. ఇతర భక్తులతో కలిసి మనం ఈ భగవద్గీత చదువుకోవాలి. Yes. చదువుకోవడం వల్ల మనం భగవద్గీత అర్థం చేసుకోవచ్చు. Yes. హరీష్ చెప్పండి. ఇది రాజు. హరే కృష్ణ. ఈరోజు ప్రస్తుతం సమాజంలో జ్ఞానం అనేది ఇస్కాన్ ద్వారా 4 గోడల మధ్యలోనే వచ్చిన వాళ్ళకు మాత్రమే నేను అందుతున్నాను అనుకుంటున్నాను. కానీ ఇది ఇంకా ఫాస్ట్గా పోవాలి అనేది ఒక ఆలోచన. దీనికి ఇస్కాన్ ద్వారానే ఏమన్నా కొంచెం ముందుకు ఇంకా స్పీడ్గా పెంచాలి. ఇవాళ సమాజం ఏం కోరుకుంటుంది? రిజల్ట్ ఫాస్ట్గా అవడం కోరుకుంటుంది. ఇస్కాన్ ద్వారా ఇంకా 1000 సంవత్సరాలు ఇంట్లోనే చేసుకోవడం కూడా ఇంకా 1000 సంవత్సరాలు పడుతుంది. ఫాస్ట్ రిజల్ట్ కావడానికి ఇస్కాన్ చర్యలు ఇంకా స్పీడప్ కావాలి. హరే కృష్ణ ఛానల్ టీవీలో వస్తుంది, కానీ అది ఓన్లీ హిందీ లాంగ్వేజ్ మాత్రమే వస్తుంది, ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. డిఫరెంట్ లాంగ్వేజ్లలో కూడా అది వస్తేనే అందరికి అందుబాటులో ఉంటుంది. ఇంకోటి, జ్ఞానము కావాలని తీసుకునే వాళ్ళు ఉన్నారు తప్ప జ్ఞానం అనేది నేర్చుకున్నది ఇతరులకు చెప్పే అవకాశం చేయట్లేదు. నేర్చుకున్నవాళ్ళు ఒక్కొక్క జ్ఞానం ఒకరికి జ్ఞానం చెప్పే సోర్స్ ఉన్నది, ఒకరికి ఇచ్చే సోర్స్ ఉన్నది, ఒకరి సేవ చేసే సోర్స్ ఉన్నది. కానీ సొసైటీలో ఇది డెవలప్మెంట్ జరగట్లేదు. దానికి కారణాలు ఏమంటారు? ఇది కర్మ సిద్ధాంతమే అంటారా, లేకపోతే సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే కరెక్ట్ అంటారు? హరే కృష్ణ. Long question, but I'll summarize. Okay. He's saying that ISKCON is preaching to people who are coming to the temples in the 4 walls, but it is not spreading rapidly. What we should do to speed up, because if we continue at this rate, it may take 1000 years. How we can fast pace the preaching? Yes. That is a very good question. It's our first question. Yes. There is very much an urgent need for spreading this message of Bhagavad Gita, Krishna consciousness. There is a very urgent need for doing that, actually. ఇది చేయడానికి, భగవద్గీత ప్రచారం చేయడానికి చాలా అర్జెంట్ ఇది, ఈ అవకాశం అందరికీ ఉంది. Yes. So Srila Prabhupada, in keeping with the instructions and the example of Chaitanya Mahaprabhu, he శ్రీల ప్రభుపాద వారిగా చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా ఆ ఉదాహరణ ఆయన అనుసరించారు. He gave us formula, he gave us ways by which to introduce more widely and more quickly this mission of Lord Chaitanya Mahaprabhu. చైతన్య మహాప్రభు యొక్క ఈ ఉద్యమాన్ని ఏ విధంగా వేగంగా ప్రచారం చేయాలో శ్రీల ప్రభుపాద వారు మనకు చెప్పారు, చేసి చూపించారు. So one of the ways is to actually bring this knowledge in the form of transcendental books to more and more people on a regular basis. ఒక్క విధానం ఏంటంటే ఈ పుస్తకాలను వితరణ చేయడం వల్ల, Yes. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఈ పుస్తకాల్లో ఉంది, ఆ పుస్తకాలను వేగంగా వితరణ చేయడం వల్ల మనం అనేక మందికి తక్కువ సమయంలో ప్రచారం చేయొచ్చు. More and more people from the Western countries, the majority people actually from the Western countries, came in contact with this philosophy through some transcendental books. అనేక దేశాల్లో ఉన్న అనేక మంది కేవలం ఈ పుస్తకాల వల్లే వాళ్ళు ఇస్కాన్ సంస్థకు వచ్చారు. Yes. So that is one of the important ways. అది Which, ముఖ్యమైన విషయం. yes, another way is to actually go out on Harinam, introducing the chanting of the holy name. Every temple, every center, once a week, they can follow this practice. We used to do it every single day for many, many hours. ఇంకొక విధానం ఏమిటంటే ఈ నగర సంకీర్తన, నామ సంకీర్తన చేయడం వల్ల మన మందిరాల్లోనూ బయట
మేము అప్పుడు ప్రతిరోజు చేసేవాళ్ళం. ఇప్పుడు కనీసం వారానికి ఒక్కసారైనా వెళ్తూ ఈ నగర సంకీర్తన చేయడం వల్ల దాన్ని ఎలా చేయడం వల్ల కూడా అందరికీ తెలుస్తుంది. Many of our devotees are also using social media, for example, either through television or through different social groups for giving classes and for introducing people to the philosophy of Krishna మన consciousness. భక్తులు అనేక మంది అనేక భాషల్లో ఈ సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటిలో ప్రచారం చేస్తూ వాళ్ళు ఈ పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళందరికీ పంచుతున్నారు. So members of our congregation, wherever we have a temple, wherever we have a congregation, they should be encouraged to take up some responsibility and in different ways introduce the message of Bhagavad Gita. ఈ విధంగా ఇక్కడికి వచ్చే ఇస్కాన్ సభ్యులు కాంగ్రిగేషన్ మెంబర్స్ అందరూ కూడా కొంచెం అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళు మనందరికీ ప్రచారాన్ని సులభంగా చేయొచ్చు, అందరికీ అందరికీ చేయొచ్చు. There are many, many ways. In India right now, actually, there is a very strong revival of youth preaching. In the last so many years, hundreds and thousands of young people, still in college, still in studies, are becoming followers of these teachings of the Bhagavad Gita. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. ఇంకొక శక్తివంతమైన మార్గం గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం అంతటా కూడా అనేక మంది యువకులు స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా ఇస్కాన్ సంస్థకు వస్తున్నారు, జపం చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళకు ఉధృతమైన ప్రచారం జరుగుతుంది. So the responsibility actually falls upon each and every one of us. We should pray to Krishna how we can be engaged in such a way that more and more people become aware of the philosophy of Krishna consciousness. మనం భగవంతుని తీవ్రంగా ప్రార్థిస్తే భగవంతుడు కూడా మనకు ఇందులో పాల్పంచుకునేటట్లు ఈ ప్రచారంలో అవకాశం కల్పిస్తాడు. Yes, maybe we need to close our television sets at home more often. మనం ఇంట్లో కొంచెం టీవీ బంద్ చేస్తే ఇలాంటి ప్రచారం చేయడానికి చాలా సమయం దొరుకుతుంది. Yes. Okay. One or two more. One or two more questions. ఇద్దరు మాత్రమే. ఇంకా అడగని వాళ్ళు అడిగిన ఒక మాతాజీ చెప్పండి. మాతాజీ Yes. చెప్పండి. భారతీయ సంస్కృతిని పాశ్చాత్యులు బాగా అలవరించుకుంటున్నారు. మన భారతీయులేమో పాశ్చాత్య సంస్కృతిని బాగా అలవాటు చేసుకుంటున్నాం. ఇలా ఎందుకు మార్పు వస్తుంది? అంటే వాళ్ళ సంస్కృతిని మనం తీసుకుంటున్నాం, మనల్ని వాళ్ళు మన సంస్కృతిని వాళ్ళు గుర్తించి అందులో ఉన్న గొప్పదనాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇంత కఠినతరమైన స్థితిలో కూడా వాళ్ళు ఆచరిస్తున్నారు. అది మనం ఎందుకు మన 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 సంస్కృతిని మనం గుర్తించలేక మనం వదిలేసి వేరే కల్చర్ని మనం తీసుకుంటాం. ఈ మార్పుకు గల కారణం ఏంటి? ఇంకొకటి ఏంటంటే యుగం వల్ల మార్పు వచ్చిందో ఇంకేమన్నా మార్పు కారణాలు ఉన్నాయా? Question is that many Westerners, even though it's very difficult, they are taking up Sanatana Dharma and practicing Krishna consciousness, and they are imbibing Indian culture, Vedic culture. However, many Indians, they are taking the Western culture and imitating the Westerners. What is the reason for this? Is it because of the Yuga effect, Kali Yuga effect, or anything else? It is largely due to the strong influence of Kali Yuga, making us think that the grass is greener on the other side of the fence. కలియుగం తీవ్రమైన ప్రభావం వల్ల ఇట్లా వాళ్ళు దూరం కొంటారు కదా, అట్లా ఇక్కడ వాళ్ళు అక్కడ ఏదో గొప్పగా ఉందని వాళ్ళని ఆచరిస్తున్నారు, వాళ్ళని అనుసరిస్తున్నారు. Srila Prabhupada's plan was to actually bring people from the Western countries who have taken seriously to Krishna consciousness to remind all of you here in India that this is actually your culture, this is the culture of Bharatvarsha, which is meant to be introduced especially by those who are born in India. శిల ప్రభుపాదుల వారు అందుకే అనేక మంది పాశ్చాత్యుల్ని ఎవరైతే భక్తుల్ని తీవ్రంగా పరిగణించారో వాళ్ళని భారతదేశం తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ భారతవర్ష సంస్కృతి ఏదైతే ఉందో అది అదే వైదిక సంస్కృతి, దాన్ని వాళ్ళు పాశ్చాత్యులు కూడా దీన్ని అనుభవించాలని ఆయన అనుకున్నారు. So there are many devotees from India who have taken also
very seriously to Krishna consciousness, we simply have to follow in the footsteps of those from outside of India as well as from those from India. అదేవిధంగా భారతీయులు కూడా ఏ విధంగా అయితే అనేక మంది ఇతర భారతీయులు వాళ్ళు భక్తిని తీవ్రంగా పరిగణించారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, అదేవిధంగా అనేక మంది పాశ్చాత్య దేశస్తులు ఎవరైతే భక్తిని తీవ్రంగా పరిగణిస్తున్నారో వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళు భక్తిని తీవ్రతరం చేసుకోవాలి. And none of this is possible unless we get the mercy of Krishna. కృష్ణుడి అనుగ్రహం లేకపోతే ఇది ఏమాత్రమూ సాధ్యం కాదు. Kali Kali Yuga Dharma Harinam Sankirtan Krishna Shakti Vina Nahi Tara Pravartan. It is not possible to actually spread the mission of Lord Chaitanya Mahaprabhu without being empowered by the Lord. భగవంతుడి అనుగ్రహం లేకపోతే, ఆయన కటాక్షం లేకపోతే ఈ చైతన్య మహాప్రభు వారి నామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయలేదు ఎవరు కూడా. So therefore we should all pray very sincerely for that mercy of the Lord to come upon us so that we can also nicely be engaged in the Lord's preaching activities. కాబట్టి మనం భగవంతుడి తీవ్రంగా ప్రార్థించాలి, ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించాలి. అప్పుడే మనకు ఈ ప్రచారంలో పాలు పంచుకునే అవకాశం మనకు దొరుకుతుంది. Yes, Hare Krishna. Last question. Last question. What exactly means Hare Krishna? What exactly means loving Radha and Krishna, and how do we develop it? Yes. Third question is Only one. ప్రశ్న ఏంటంటే రాధాకృష్ణుని ప్రేమించడం అంటే ఏంటి? Yes. That is a very good question also. చాలా మంచి ప్రశ్న. We cannot immediately understand what is the actual meaning of love and what to speak of the love between Radha and Krishna. But yes. ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలి, తర్వాత రాధాకృష్ణ మధ్యలో ప్రేమ గురించి మనం తెలుసుకోవచ్చు. We will begin to understand if we gradually take up the process as nicely explained by our Vaishnava Acharyas. వైష్ణవాచార్యులు చెప్పిన విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి. Yes, one very important book which is helping us to understand about this prema, this love between Radha and Krishna is called The Nectar of Devotion. భక్తి రసామృత సిద్ధు అనే పుస్తకంలో ఇది చాలా చక్కగా చెప్పారు, ఆ రాధాకృష్ణ మధ్యలో ఉన్న ప్రేమ ఏమిటి అనే విషయం. So in this book, Bhakti Rasamrita Sindhu, Sri Larupa Goswami, who is the author, has nicely explained that we begin with what is called sadhana. We follow simple rules and regulations, and gradually as we become purified, this higher elevated understanding of love of Radha and Krishna will gradually become understood. ఆ పుస్తకంలో ఆ రచయిత భక్తి రసామృత సింధు రచించిన రూప గోస్వామి గారు వారు ఏం చెప్పారంటే, మనం సాధనా భక్తితోటి మనం మొదలు పెడితే మెల్లమెల్లగా మనము ప్రేమ ఆ స్థాయికి వెళ్తాము, అప్పుడు మనకు అర్థమవుతుంది. So it begins with simply following, agreeing to follow the various guidelines that is called sadhana bhakti. From sadhana bhakti we will rise to the level of raganuga bhakti, and then we will eventually rise to the level of prema bhakti. ముందు సాధనా భక్తిలో కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ చేసే భక్తి సాధనా భక్తి. ఆ సాధనా భక్తి చేయడం వల్ల మనం రాగానుగ భక్తి స్థాయికి వస్తాము. ఆ రాగానుగ భక్తి స్థాయిలో ఇంకా మనం పురోగతి చెందితే అప్పుడు మనకు ప్రేమ భక్తి కలుగుతుంది. That is all very nicely explained in that book, Bhakti Rasamrita Sindhu. ఇదంతా కూడా ఆ పుస్తకంలో చాలా చక్కగా వివరించబడింది, భక్తి రసామృత సింధు. You have that book? Okay, now we have to get that book. లేదు కాబట్టి ఆ పుస్తకం తీసుకొని దాన్ని చదవండి. Hare Krishna. హరే కృష్ణ. Bala Prakash, one last question. Okay. It's a real last. Very, very last. It's not a question, but somehow not clear. Hare Krishna. Hare Krishna. Hare Krishna Prabhuji. Yes. Yesterday we planned
since 2.5 years, here the classes are going on. We have informed thousands of people, and throughout the Bongit town, many programs also we made announcement, but some response is there. Due to the lack of Kirtana only, just with Kirtana only, Nagara Sankirtana. Yesterday we were planning to do entire the whole town every once or twice in a week, every street, at least 1 to 1.5 hours every week, every time. That yesterday we were planning. And since some months I was asking Prabhuji to sell the books in first hand, but the manpower is not there. So after this Sankaranti, after 2 weeks, that also we are planning. But to make the consciousness, improve the awareness of consciousness. Yes. Yes. Thank you. What you are. Hare Krishna. And just I want to inform, a few minutes I want. Actually, time is very short. Time is very short. You were given the chance to ask or to make a point. We can elaborate on this point. Yes? Thank you. I did not come. ముందు తనకు జవాబు చెప్తాను, తర్వాత మీరు అనౌన్స్ చేయొచ్చు. Yes, correct. Thank you. Can we have back the microphone? Thank you. Yes. So if I understood correctly, you can go. To make plans, actually it is very good to make plans. It is not always immediately possible to follow these plans. Still, we should not be discouraged. Ideas have congregation. I think there are possibly many new members. It takes some time to actually come together and be very effective in performing different activities. Even in Kali Yuga, even simple activities are not always so easy to perform. So we have to be a little bit patient, and we have to continue and personally nicely practice our Krishna consciousness, and then gradually things can become improved. మనం అనేక ప్రణాళికలు వేసుకుంటాం. ఒక్కొక్కసారి ఈ ప్రణాళికలు పూర్తిగా విజయవంతం కావు. అంత మాత్రాన్ని నిరుత్సాహపడకూడదు. కలియుగంలో ఏ చిన్నది చేయాలన్నా కానీ తీవ్రమైన ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కృష్ణ చైతన్యం ప్రచారం చేయాలంటే చాలా ఓర్పు కావాలి. కాబట్టి ఫలితం వేగంగా రాకపోయినా కానీ మనం నిరుత్సాహపడకూడదు. చేస్తూ ముందుకు వెళ్తాం. Yes. We would like things to happen more quickly, which is good, but for different reasons that may be unknown to us, very often it's not uncommon in Kali Yuga, things take a little longer time. మనం చాలా తొందరగా వేగంగా జరగాలనుకుంటాము, కానీ ఈ కలియుగంలో కొన్నిసార్లు అనేక సార్లు ఇది అంత తీవ్రంగా జరగదు. కొంచెం మందంగా, చాలా కొంచెం ఆలస్యంగా ఫలితాలు వస్తాయి. మనం ఓర్పు పాటించాలి. And therefore, one of the important instructions given by our acharyas is that we have to practice patience and tolerance, and then in due course of time, Krishna will help for things to gradually develop more and more. అందుకే మన ఆచార్యులు ఏం చెప్పారంటే ఓర్పు, ధైర్యం రెండు ఉండాలి. ఇలా వీటిని అలవర్చుకోవడం వల్ల మనం చేసే ప్రయత్నాలు క్రమేపీ భగవంతుడి అనుగ్రహంతో అది విజయవంతం. And everything is based on the chanting of the holy name, so we can end our program today by everyone repeating with me the Hare Krishna Mahamantra. మన ఇవాళ కార్యక్రమాన్ని హరే కృష్ణ మహామంత్రం నేను చెప్తాను, మీరు తిరిగి చెప్తూ ఈ విధంగా మనం విజయవంతంగా ముగిద్దాం. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hari Bol, Hari Bol, Hari Hari Bol. Jai Sri Prabhupada ki Jai, Samasta Gaur Bhakta Vrinda ki Jai, Gaur Premanande.